లారా ఈ ఉదయకాలమున మరోసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమున మీకు గైడో ఫ్రిడోలిన్ వెర్బిక్ అనే మిషనరీ జీవిత చరిత్రను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈయన జపాన్ దేశంలోని నెదర్లాండ్స్ అనే నగరంలో జీస్ట్ అనేటువంటి ఒక ప్లేస్లో 1830 జనవరి 1, 23వ రోజున ఆయన జన్మించడం జరిగింది. ఒకసారి జపాన్ దళాలన్నింటికీ పైన అత్యున్నత అధికారంలో ఉన్నటువంటి సేనాధిపతి నీటిలో తేలియాడుతున్నటువంటి ఒక పుస్తకాన్ని చూశాడు. దాన్ని తీసుకురమ్మని ఆయన ఒకరిని పంపి దాన్ని తెప్పించి చూసినప్పుడు ఆ పుస్తకం క్రొత్త నిబంధన ప్రతి అని గ్రహించాడు. దాని గురించి వివరంగా తెలుసుకోవాలనుకున్నటువంటి ఆయన అతని తోటి అధికారి జపాన్లో ఉన్నటువంటి ఏకైక మిషనరీ యుద్ధకు నడిపించాడు. ఆ మిషనరీ మరెవరో కాదు, తీవ్రమైన వ్యతిరేకత మధ్య ఆ దేశంలో ధైర్యంగా సేవను కొనసాగిస్తున్నటువంటి గైడో ఫ్రిడోలిన్ వెర్బెక్. ఆయన ఆ సేనాధిపతికి క్రీస్తు ప్రేమను వివరించి ఆయన నిజమైన దేవుని కనుగొనడానికి సహాయం చేశారు. 19వ శతాబ్దపు మధ్య భాగంలో జపాన్లో సేవ చేసినటువంటి డచ్ మార్గదర్శక మిషనరీ వెర్బెక్. ఆయన తన ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఒక లోహపు కర్మాగారంలో పనిచేయడానికి అమెరికా వెళ్ళాడు. అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలో కలరా వ్యాధి కారణంగా ఆయన మరణిస్తారేమో అన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన నేను బాగుపడితే మిషనరీ అవుతాను అని, నేను బాగుపడితే కనుక దేవుని సేవ చేసుకుంటాను అని దేవునికి మాట ఇచ్చారు. ఆనాటి నుండి తాను చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి ఆయన న్యూయార్క్లోని ఒక బైబిల్ వేదాంత కళాశాలలో చేరారు. డచ్ రిఫార్మ్ చర్చ్ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి వెర్బెక్ గారు మరియు ఆయన భార్య అయినటువంటి మ్యారియా మేనియన్ వీళ్ళిద్దరూ కూడా మిషనరీలుగా జపాన్ దేశంలోని నాగసాకికి వెళ్ళారు. అప్పట్లో క్రైస్తవ మతాన్ని ప్రకటించడం జపాన్లో నిషేధించబడినందున ఆయన మొదటి 2 సంవత్సరాలు పరిచర్య కొరకు తనను సిద్ధపరచుకోవడంలో సమయాన్ని వెచ్చించారు. ఆయన ఒకవైపు జపానీయుల భాషను నేర్చుకుంటూనే ఆసక్తి గల స్థానిక విద్యార్థులకి ఇంగ్లీష్ను నేర్పించడం చేస్తుండేవారు. ఇలా యేసుక్రీస్తును జపనీయులకు పరిచయం చేయడానికి ఇది ఒక సూక్ష్మమైన మాధ్యమంగా మారింది. వారి మనస్సు మంచిదే అయినప్పటికీ తమ సంస్కృతిని బట్టి గర్వించే జపనీయులు క్రైస్తవ మతం బోధించబడటాన్ని సహించలేకపోయారు. దాని కారణంగా ప్రమాదకరమైన షిమాజు అనే తెగవారి చేతుల్లో చంపబడకుండా తప్పించుకోవడానికి వెర్బెక్ తరచుగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చేది. ఒకవైపు పాశ్చాత్యులను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు చెలరేగుతున్నప్పటికీ మరొక వైపు జపనీయులలో ఎటువంటి మార్పు కనపడకపోయినప్పటికీ జపాన్లో తన పరిచర్యను కొనసాగించారు వెర్బెక్. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాన్ని అలాగే భాషలను విద్యార్థులకు నేర్పించుటకు ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆయన జపాన్ ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని సంపాదించి వారికి సలహాదారునిగా మారారు. 40 సంవత్సరాల పాటు జపాన్ దేశంలో ప్రొటెస్టెంట్ మిషన్ యొక్క పురోగతికి నాయకత్వం వహించినటువంటి గైడో ఫ్రిడోలిక్ వెర్బెక్ గారు ఆ దేశంలో సువార్త ద్వారాలు తెరవబడటంలో కీలక పాత్ర వహించారు. ప్రియ స్నేహితులారా, మీరు దేవునికి చేసినటువంటి ప్రమాణాలని నెరవేర్చాలనుకుంటున్నారా? అయితే ఈ మిషనరీ జీవిత చరిత్ర మీకోసమే.